హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది వ్యారీడ్, అంటే వైవిధ్యమైనది. ఫర్ ఎగ్జాంపుల్ కోర్ట్ ఆర్డర్స్ అన్నమాట. ఇప్పుడు ఫ్యామిలీలో వేరియేషన్స్ తీసుకుంటే ఏ కోర్ట్ ఆర్డర్ మే బీ వ్యారీడ్ టు అకౌంట్ ఫర్ చేంజెస్ ఇన్ సర్కమ్స్టాన్సెస్ సచ్ యాజ్ ఏ చేంజ్ ఇన్ ఫైనాన్షియల్ సిచ్యుయేషన్. అంటే కోర్టు ఆర్డర్ అనేది పాస్ చేయొచ్చు కొన్ని సర్కమ్స్టాన్సెస్ని బేస్ చేసుకొని ఫైనాన్షియల్ సిచ్యుయేషన్స్ని చేంజ్ చేసి ఆర్డర్స్ అనేవి పాస్ చేయొచ్చు అనమాట. అగ్రిమెంట్లో కనుక ఏమైనా వేరియేషన్స్ చేస్తే అవతల పార్టీ కన్సిడరేషన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే అవతల పార్టీకి చెప్పకుండా ఎలాంటి వేరియేషన్స్ చేయకూడదు. సో వేరియేషన్ లేదా వ్యారీడ్ అంటే వైవిధ్యమైన, అంటే డిఫరెంట్గా అని అర్థం. రెండవది చీఫ్ ఎగ్జామినేషన్, అంటే ప్రధాన పరీక్ష. చీఫ్ ఎగ్జామినేషన్ అని అంటే అదొక ఎగ్జామినేషన్. ఎవరిని చేస్తారు అని అంటే విట్నెస్ని చేస్తారు. ఎవరు చేస్తారు అంటే ఆ విట్నెస్ని ఏ పార్టీ అయితే పిలిచిందో ఆ పార్టీ ఎగ్జామినేషన్ చేస్తే దాన్ని చీఫ్ ఎగ్జామినేషన్ అని అంటారు. మూడవది క్రాస్ ఎగ్జామినేషన్, అంటే అడ్డు పరీక్ష. ఇప్పుడు చీఫ్ ఎగ్జామినేషన్ అయింది కదా, సో ఇప్పుడు ఏ పార్టీ అయితే విట్నెస్ని పిలిచిందో ఆ పార్టీయే విట్నెస్ని ఎగ్జామినేషన్ చేస్తే అది చీఫ్ అవుతుంది. అదే ఆపోజిట్ పార్టీ కానీ విట్నెస్ని ఎగ్జామినేషన్ చేస్తే అది క్రాస్ ఎగ్జామినేషన్ అవుతుంది. అంటే పిలిచిన వాళ్ళు కాదు, ఆపోజిట్ పార్టీ ఎవరైతే ఉన్నారో, అంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళ లాయర్ ఉంటాడు కదా, ఆయన మనం తీసుకొచ్చిన విట్నెస్ని ఎగ్జామినేషన్ చేస్తాడనమాట. అతను చెప్పిన దానికన్నిటికీ అవునా, నువ్వు ఈ ప్లేస్లో అక్కడ ఉన్నావా, ఎందుకున్నావు, ఏ టైంలో ఉన్నావు, ఎప్పుడు ఎందుకు వెళ్ళావు అని చెప్పి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారనమాట. సో అది క్రాస్ ఎగ్జామినేషన్ అవుతుంది. చీఫ్ అంటే మన పార్టీని మనం చేసుకోవడం, క్రాస్ అంటే అవతల పార్టీ వాళ్ళు మన పార్టీని చేయడం. నాలుగవది రీ ఎగ్జామినేషన్, అంటే పునః పరీక్ష. ఇప్పుడు ఫస్ట్ చీఫ్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. అంటే మనం తెచ్చుకున్న విట్నెస్ని మనమే ఎగ్జామినేషన్ చేస్తాం. తర్వాత మన విట్నెస్ని అవతల పార్టీ వాళ్ళు ఎగ్జామినేషన్ చేస్తారు. అది క్రాస్ ఎగ్జామినేషన్ అవుతుంది. ఇప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్లో కొన్ని అడిగిన క్వశ్చన్స్లో మళ్ళీ మనకేమనిపిస్తుంది అంటే మన పార్టీని మళ్ళీ మనం క్వశ్చన్స్ అడగాలి అని అనుకుంటే కోర్ట్ పర్మిషన్తో మళ్ళీ నేను మా పార్టీనే, అంటే నేను తెచ్చిన విట్నెస్నే ఎగ్జామినేషన్ చేయాలి అనుకున్నప్పుడు కోర్టు మళ్ళీ ఓకే చేయండి అంటుంది. దాన్ని రీ ఎగ్జామినేషన్ అంటారు. రీ అంటే తిరిగి మళ్ళీ నేను తెచ్చిన విట్నెస్ని క్రాస్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఎగ్జామినేషన్ చేసినట్లయితే దాన్ని రీ ఎగ్జామినేషన్ అంటారు. అంటే ఇప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్లో కొన్ని పాయింట్స్ చెప్పుంటాడనమాట. సో అవన్నీ నేను నిరూపించాలి లేదా నాకు ఉపయోగకరంగా నేను మార్చుకోవాలి అంటే మళ్ళీ నేను కొన్ని డౌట్స్ అనేవి క్లారిఫై చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు అలాంటి క్వశ్చన్స్ అన్నీ రీ ఎగ్జామినేషన్లో అడుగుతానమాట. సో రీ ఎగ్జామినేషన్ అంటే నా పార్టీనే, అంటే నేను తెచ్చిన విట్నెస్నే మళ్ళీ క్వశ్చన్స్ అడగడం. ఐదవది ఇల్లెజిబుల్ క్యారెక్టర్, అంటే అర్హత లేని పాత్ర. ఇల్లెజిబుల్ క్యారెక్టర్ అంటే ఒక పర్సన్ జనరల్ రెప్యుటేషన్ అనమాట. అతని పరువు మర్యాదలు అంటారు కదా, అవన్నీ ఎవిడెన్స్ తీసుకునేటప్పుడు కోర్టు కన్సిడర్ చేస్తుంది కొన్ని సందర్భాలలో చెయ్యదు. క్రిమినల్ కేసెస్లో డిఫెండెంట్ ఉంటాడు కదా, అతని గుడ్ క్యారెక్టర్ అనేది రెలవెంట్ అవుతుంది. అన్ని సందర్భాలలో క్యారెక్టర్ని అడ్మిట్ చేసుకోరనమాట. కొన్ని సందర్భాల్లో డిఫెండెంటే నాది గుడ్ క్యారెక్టరు చూడండి అని చెప్పి కోర్టుకి ప్రజెంట్ చేసినప్పుడు ఏమైనా ఎవిడెన్స్లు, అప్పుడు ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ అనేవి అతన్ని గుడ్ క్యారెక్టర్ కాదు అని చెప్పి కాంట్రడిక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫస్టే ఇతనిది బ్యాడ్ క్యారెక్టర్ అని మనం చెప్పడానికి లేదు. అతనే నేను మంచి పర్సన్ని, నేను గుడ్ పర్సన్ని అని చెప్పి ఎవిడెన్స్లు ఏమైనా పెట్టుకుంటే అప్పుడు మనం దాన్ని కాంట్రడిక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ పదాలు మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా రోజు 5 పదాలు రావడం జరుగుతుంది. ఒక్కసారిగా అన్ని పదాలు నేర్చుకోవాలంటే కష్టం. ఇలా రోజు 5 నేర్చుకుంటే సులభంగా గుర్తుంటాయి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.